మళ్ళీ వీళ్ళు బీసీల గురించి మాట్లాడతారు. సిగ్గుండాలి. ఎడన పోయి దుంకి సావాలి వీళ్ళంతా పోయి. మరుసటి రోజు, ఆ రోజు కాకుండా మళ్ళీ మరుసటి రోజు పేర్ని నాని, ఖైలా అనిల్ కుమార్ సహా పెడనలో సభ పెట్టిన వారందరిపైన మరో కేసు పెట్టినారు. నేను అడుగుతా ఉన్నా, ఎందుకు కేసు పెడతా ఉన్నారు? ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీగా క్యాడర్ మీటింగులు పెట్టుకోకూడదా? చంద్రబాబు నాయుడు గారు చేసిన మోసాలను ఆ క్యాడర్ మీటింగ్లో ప్రస్తావిస్తూ బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ, రీకాలింగ్ చంద్రబాబుస్ మేనిఫెస్టో అని చెప్పి క్యూఆర్ కోడ్ రిలీజ్ చేయకూడదా? అడుగుతా ఉన్నా. ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేమా అని అడుగుతా ఉన్నా. దాడుల నుంచి పోలీసులు రక్షించడం పక్కన పెడితే, పోలీసుల సమక్షంలోనే దాడులు జరుగుతూ ఉన్నది కంటికి కనిపిస్తూ ఉంటే, ఇది సరిపోదు అన్నట్టుగా దగ్గరుండి పోలీసులే తప్పుడు కేసులు పెడతా ఉన్నారు బాధితులపై. ఇది ప్రజాస్వామ్యమేనా అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు చేసే ప్రతి పని కూడా టాపిక్ డైవర్ట్ చేసే ఆలోచనలతోనే చేస్తాడు. నా పర్యటనలో కూడా, ఈ మధ్య జరిగిన నా పర్యటనలు కూడా మీరు గమనిస్తే, నా ప్రతి పర్యటన కూడా టాపిక్ డైవర్ట్ చేసేందుకు ఉద్దేశపూర్వకంగా తానే గందరగోళాన్ని సృష్టించడం, ఉద్రిక్తతలను తానే రెచ్చగొట్టే కార్యక్రమం చేయడం కోసం ప్రయత్నం చేయడం, ఇలాంటి కుట్రలే కనిపిస్తాయి. నా పర్యటన అయిపోయిన తర్వాత పోలీసుల ద్వారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరుండి తప్పుడు కేసులు పెట్టించడం, ఇవన్నీ కూడా దీనికి ఉదాహరణలే. మిర్చి ధరలు దారుణంగా పడిపోయిన నేపథ్యంలో ఫిబ్రవరి 19వ తారీఖున గుంటూరు మిర్చి యార్డుకి నేను వెళ్ళాను. గత ఏడాది, అంటే మా ప్రభుత్వ హయాంలో గత ఏడాది క్వింటాల్ మిర్చి ధర 21,000 నుంచి 27,000 పలికితే, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మిర్చి ధరలు ఏకంగా 8 నుంచి 11,000 పడిపోయాయి. ఆ పడిపోయిన నేపథ్యంలో రైతులు కన్నీరు పెడతా ఉంటే ప్రభుత్వం తరపు నుంచి కనీసం రైతులను పరామర్శించినోడు లేడు. ఆ రైతులకు తోడుగా సంఘీభావంగా మద్దతిస్తూ ఆ మిర్చి యార్డుకు పోయింది జగనే. అదేమన్నా తప్ప అని అడుగుతా ఉన్నా. అలా పోయినందుకు పోలీసును సహకరించద్దు అని చెప్పి జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ గ్రహీత అయిన నాకు పోలీసును విత్డ్రా చేసినాడు. అంటే ఆయన 3 వచ్చినప్పుడు పోలీసు జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఇస్తాడు, ఆయన 3 రానప్పుడు జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీని విత్డ్రా చేసుకుంటాడు. అంతటితో ఆగిపోలా. చంద్రబాబు ఆదేశాలతో ఆ రోజు ఒక్క పోలీసు కూడా సహకరించకపోగా తిరిగి మాపైన కేసు పెట్టినారు. రైతులను మిర్చి యార్డ్లో పరామర్శించినందుకు మాపైనే తిరిగి కేసులు, రైతులకు సంఘీభావం తెలిపినందుకు మాపైనే తిరిగి కేసులు.
మళ్ళీ ఏప్రిల్ 8